శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద, అసుర వీరుల పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడునరించి, జలాశయముల గట్టులు త్రెంచి, ఫలవృక్షముల నేలను గూల్చి, ఉద్యానముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చెల్లాచెదరై దీనారవముల ఎగిరిపోవగా, సీతయున్న సింసుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.